ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం సంప్రదాయక సర్జరీలకు క్రమంగా చెల్లిచీటు రాసేస్తుంది. పెద్దగా కోతలు, ఘాట్లు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సి రావటం, ఈ ఇబ్బందుల అన్నిటికీ కూడా రోబోటిక్ సర్జరీలు చెక్ పెట్టేస్తున్నాయి. డాక్టర్ల చేతులు వెళ్లలేని శరీర భాగాల్లోకి ఈ రోబోటిక్ పరికరాలు సులువుగా వెళ్లడంతో పాటు ఆ ప్రాంతాల్లో సంక్లిష్టమైన సర్జరీలను సైతం తేలికగా చేయగలుగుతున్నాయి. ప్రత్యేకించి మూత్ర వ్యవస్థలో సమస్యలకు అత్యంత సంక్లిష్టమైన ప్రోస్టేట్ గ్రంథికి సర్జరీ చేయడంలో రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మూత్ర సమస్యలకు రోబోటిక్ సర్జరీలతో ఎలా చెక్ పెడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. శస్త్రచికిత్స సుశ్రుతుని కాలం నుండి నేటిదాకా ఎన్నో మార్పులను సంతరించుకుంటూ పరిపుష్టమవుతూ వస్తోంది. అసలు ఏమాత్రం శుభ్రత గురించి పట్టించుకొని మత్తు ఇంజెక్షన్ల ఊసేలేని, రంపపు కోతలు కోసి బొంతకుట్లు వేసే అనాగరిక కాలం నుండి హానికారక సూక్ష్మజీవుల్ని నాశనం చేసే స్టెరైల్ వాతావరణంలో రోగికి ఏమాత్రం నొప్పి తెలియకుండా ఉండేందుకు వాడే మత్తు సాయంతో, అతి తక్కువ కోతలతో, శరీరంలోనే కలిసిపోయే కుట్లతో సర్జరీ అంటే ఇంత సులువ అన్న స్థాయికి మనం ఇప్పుడు చేరుకున్నాం. ఈ శస్త్రచికిత్సల ఆధునికతకు పరాకాష్ఠగా అన్నట్టుగా నేడు రోబో సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. సూక్ష్మ లక్ష్యాలపై గురితప్పని సూటి అస్త్రం, సున్నితపు త్రాసును తలపించే ఖచ్చితత్వం, సంక్లిష్ట సర్జరీలో సైతం చెయ్యి తిరిగిన నైపుణ్యం, మొత్తంగా రోబోటిక్ పరిజ్ఞానం నేడు వైద్య రంగంలో ఒక పెను సంచలనం. ఒకప్పుడు సంక్లిష్టంగా భావించే ప్రోస్టేట్ సర్జరీలను సైతం ఇవాళ రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంతో డాక్టర్లు చాలా సులువుగా సర్జరీలను చేసేస్తున్నారు. రోబోటిక్ సర్జరీ చేయించుకున్నామండి, రోబోటిక్ సర్జరీ చేయాలన్నారు, రోబోటిక్ సర్జరీతో ట్యూమర్ తీయాలన్నారు. ఇది అడ్వాంటేజా? మనం చేత్తో చేస్తే మంచిది కదా. 3 reasons వై రోబోట్ ఈస్ ప్రిఫర్డ్. 1 is ప్రెసిషన్, అంటే మిల్లీమీటర్ లెవెల్లో కూడా మనం ఆపరేట్ చేయడానికి. నెంబర్ 2 యాక్సెస్, అంటే ఇప్పుడు ఎక్కడో కడుపులో ఉన్న ఎక్కడో ఒక మూల ఆపరేషన్ చేయాలి అంటే మనం దాని పక్కన అన్నిటి ఉండేటువంటి పక్కన తీసి మన కంటికి కనబడి మన చెయ్యి లోపల పెట్టే అంత వరకు కట్ చేసి ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రోబోటిక్ సర్జరీలో అలా కాకుండా ఆ చిన్న ఏరియాకి ఆ టెలిస్కోపు ప్లస్ ఈ 2 రోబోటిక్ ఆర్మ్స్ వెళ్ళి దానంతరికి అవే అక్కడ మనం పని చేయగలిగిన దానివల్ల చిన్న ఒక 2 సెంటీమీటర్ల స్క్వేర్ ఏరియా, అంటే 1 ఇంచ్ స్క్వేర్ ఏరియాలో కూడా ఈ 3 ఆర్మ్స్ వెళ్ళి ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో నెంబర్ 1 ఈజ్ ప్రెసిషన్, అంటే స్ట్రైట్ లైన్ గీయడం అనుకుందాం. నెంబర్ 2 యాక్సెస్, ఎక్కడో మూల దాక్కున్న ఏరియాలో ఈ రోబోటిక్ ఆర్మ్ వెళ్ళి చేయడం జరుగుతుంది. మీరు చాలాసార్లు చూస్తుంటారు, రోబోట్ ఒకటి ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది, మూలల్లోపై చేసేస్తుంది. మీ చెయ్యి కూడా పోలేకపోవచ్చు, కానీ అక్కడ అది సక్ చేసి చేసేస్తూ ఉంటుంది. అంతే అనుకోండి. మూడో విషయం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద సర్జరీస్లో ఏం చేయాలి, మేము ఆపరేషన్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఇంటెస్టైన్ ఉందనుకోండి, ఇంటెస్టైన్ని ముక్క తీసేసి ఇంటెస్టైన్ రెండింటిని జోడించాలి. అంటే పెద్ద పేగునో చిన్న పేగునో రెండింటిని మళ్ళీ జోడించాలి. దీనికి సూచరింగ్ అనేది అవసరం పడుతుంది. ఓపెన్ చేసిన వాళ్ళలో ప్రతి సర్జన్ సూచరింగ్ అనేది చేయగలుగుతాడు. కుట్టడం ఏముందండి, చేత్తో కుట్టేసేయచ్చు. అదే లాప్రోస్కోపీ ద్వారా చేయాలి అంటే, ఇట్లా హోల్సేస్ చేయాలి అంటే మాత్రం చాలా మటుకు ఎక్స్పర్టైజ్ అవసరం. అర్జునుడు బాణం ఆ కంటి పాపలో కొట్టడం అనమాట. కంటి కొట్టడం వేరే, చేప కొట్టడం వేరే, కంటి పాప కొట్టడం వేరే. సో ఈ మూడింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ లాప్రోస్కోపిక్ సూచరింగ్ అనే దానికి అంత ప్రెసిషన్, అంత టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కావాలి. ప్రతి సర్జను అది చేయలేకపోవచ్చు. ఇప్పుడు రోబోట్ ఇచ్చామనుకోండి, రోబోట్ అడిషనల్గా మనం యాడ్ చేసామనుకోండి, మన చేతి మూమెంట్ని ఆ రోబోట్ చేస్తుంది కాబట్టి అది యాంగిల్డ్గా మన రిస్ట్ లాగా ఎట్లయితే యాంగిల్స్లో ఉందో, స్ట్రైట్ ఇన్స్ట్రుమెంట్ కాకుండా ఇట్లా రిస్టెడ్ ఇన్స్ట్రుమెంట్ ఉన్న దానివల్ల అది చేయడం అనేది జరుగుతుంది. మన చేత్తో చేసినట్టే, మనం ఇట్లా అంటాం, ఇట్లా చేస్తాం, కావాలంటే ఇట్లా చేస్తాం. సో ఇలా చేత్తో చేసినట్టే జరుగుతుంది. సో ఈ 3 రీజన్స్ వల్ల, 1 ఈజ్ ప్రెసిషన్, నెంబర్ 2 ఈజ్ ఇన్ డెప్త్ ఆపరేషన్, ఎక్కడో మూల దాక్కున్న దాన్ని ఇంత ఏరియాని ఇంత పెద్ద మ్యాగ్నిఫికేషన్లో చూసుకుంటా దాన్ని అక్కడక్కడే ఆపరేషన్ చేయడం. మూడోది క్యాపబిలిటీ ఆఫ్ సూచరింగ్. దీనివల్ల టెక్నికలీ లిటిల్ లెస్సర్ సర్జన్, అంటే అంత ఎక్స్పర్టైజ్ లేని వాడు కూడా అంత ఎక్స్పర్టైజ్తో ఉన్నట్టు ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అవుట్కమ్స్ టు ద పేషెంట్, అంటే పేషెంట్ అవుట్కమ్స్ అనేది బెటర్గా అయ్యే అవకాశం ఉంటుంది. ప్రోస్టేట్ సమస్య అనేది సాధారణంగా 40 ఏళ్లు పైబడ్డ వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా దేశాలతో పోలిస్తే మన వాళ్లలో ఈ సమస్య ఒకంత తక్కువే, కానీ పట్టణ ప్రాంతాల్లో మాంసాహారం తినే వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
వయసు పైబడడం అనేది ప్రోస్టేట్ సమస్య రావడానికి ప్రధాన కారణం. మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రం ఆపుకోలేకపోవడం, మూత్రం ఆగి ఆగి రావడం, మూత్ర విసర్జనలో రక్తం పడడం లాంటివన్నీ ఈ సమస్య ఉన్నవారిలో కనిపించే లక్షణాలు. ప్రోస్టేట్ సమస్య 80% మందిలో మందులతోనే నయమవుతుంది. మిగతా 20% మందికి మాత్రం సర్జరీ అవసరమవుతుంది. మూత్రంలో రక్తం పడుతుంటే ప్రోస్టేట్ గ్రంథిని పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. గతంలో ప్రోస్టేట్ గ్రంథిలో పెరిగిన పరిమాణాన్ని అనుసరించి గ్రంథిలో కొంత భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి తీసేసేవారు. కానీ కొంతకాలానికి సమస్య తిరిగి వస్తుంది. ఇటీవలి కాలంలో రోబోటిక్ సర్జరీ తర్వాత ప్రోస్టేట్ గ్రంథికి చక్కగా సర్జరీ చేయగలుగుతున్నారు. పేషెంట్ బాగా అయిపోయాడు కదా, వాడికి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ తీసేసాం, మంచిగా అయిపోయాడు కదా. కాదండి, ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్కి ఈ మధ్య మేము రోబోటిక్ సర్జరీ చేస్తాం. ఇంతకుముందు చేసే ఓపెన్ ఆపరేషన్లో, లాప్రోస్కోపిక్ ఆపరేషన్లో మేము ఆపరేషన్ చేసిన తర్వాత కనీసం కొన్ని నెలల వరకు మూత్రం కంట్రోల్ తక్కువగా ఉండేది. ఎందుకంటే ఆ చేసే క్రమంలో కొన్ని నర్వ్స్ దెబ్బతినడం, కొన్ని నర్వ్స్ స్ట్రెచ్ అవ్వడం, ఆ చేసేది చాలా డెప్త్లో ఉంటుంది కాబట్టి కష్టపడి చేసేవాళ్ళం. కానీ ఈ రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత ఆ మ్యాగ్నిఫికేషన్ ఎక్కువగా ఉన్న దానివల్ల, అంటే ఒకటి 10 ఇంతలుగా చూపించిన దానివల్ల మనం ఆ చిన్న ఏరియాలో మినిమల్ మ్యానిపులేషన్ అంటే మినిమల్ స్ట్రెచ్చింగ్తో చేసిన దానివల్ల ఆ నర్వ్స్ ప్రిజర్వ్ అవడం, తర్వాత మనం ఆ ప్రాస్టేట్ తీసేసిన తర్వాత ఆ యూరిన్ లీక్ అనేది 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఉండి ఆగిపోవడం. అంటే ఏమిటి, 15 డేస్కి అంతా తను వెళ్ళి మళ్ళీ పని చేసుకోవడం మొదలెట్టుకొని నార్మల్గా సొసైటీలో నడుస్తూ ఉంటే అది అవుట్కమ్ బెటర్ అయినట్టే కదా. చూపులో స్పష్టత, కోతలో ఖచ్చితత్వం, కుట్లు వేయడంలో సౌలభ్యం. డాక్టర్ రోబో తాలూకు 3 ప్రధాన అనుకూలతలు ఇవి. రోబోకున్న అతిపెద్ద సానుకూలత ఏంటంటే 360 డిగ్రీల కోణంలో కదలగలిగే రోబోటిక్ చేతులు. ఈ కదలికల మూలంగానే మనిషి చెయ్యి వెళ్లలేని చోట్లకి ఈ రోబో చేతులు వెళ్లగలుగుతున్నాయి. సంక్లిష్టమైన సర్జరీలను సైతం సునాయాసంగా చేయగలుగుతున్నాయి. దీనికి తోడు శరీర భాగాల్ని 3 డైమెన్షన్లో పట్టి చూపే అధునాతన కెమెరా ఉండడంతో ఆపరేషన్ చేయాల్సిన భాగాల్ని స్పష్టంగా కెమెరాలో చూడటం సాధ్యపడుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది క్యాన్సర్ సోకిన ప్రోస్టేట్ గ్రంథి. మామూలు సంప్రదాయ సర్జరీతో దీన్ని తొలగించడం చాలా చాలా కష్టమైన పని. శరీరంపై పెద్ద పెద్ద కోతలు పెట్టడంతో పాటు గ్రంథి చుట్టూ ఉన్న నరాల సమూహాన్ని అతి నేర్పుగా తొలగించాలి. కానీ ఇక్కడ చూడండి, రోబో చేతులు సర్జరీని ఎంత తేలికగా చేసేస్తున్నాయో. చర్మంపై పెద్దగా కోతలు లేకుండా చిన్నపాటి రంధ్రాల సాయంతో సర్జరీ సునాయాసంగా జరిగిపోయింది. క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కన్నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. సో ఇన్ని రోజుల ట్రీట్మెంట్ ఎలా ఉండేది, మనం ఆపరేషన్ చేసి క్వాంటిటీ పెంచామండి అని కాదు. ఇప్పుడు ఆపరేషన్లు చేశాము అంటే క్వాంటిటీ పెరగడం అనేది తథ్యం. ఆ క్వాంటిటీతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలి. అంటే తను ఉండే విధానం, ఉండే క్వాలిటీ ఎక్కువగా ఉండాలి. సో అవి సాధించడానికి కొన్నిటికి ఈ రోబోటిక్ సర్జరీ చాలా గుడ్గా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది అంతే. కానీ రోబోటిక్ సర్జరీ అన్నిటికైతే పనిచేసేయచ్చు, అన్ని రోబోటిక్ సర్జరీలో చేసేసుకుందాము అనుకోవడానికి వీల్లేదండి. రోబోటిక్ సర్జరీ ఈజ్ నెసెసరీ ఓన్లీ ఇన్ సర్టన్ ఇన్స్టాన్సెస్. అంటే కొన్ని చోట్ల మాత్రమే, కొన్ని ఏరియాస్లో అది అడ్వాంటేజెస్గా ఉంటుంది. 25 సెంటీమీటర్లు ఇంత పెద్ద ఫుట్బాల్ అంత ట్యూమర్ కిడ్నీలో రోబోటిక్ సర్జరీ చేయడం వేస్ట్ అండి. దాన్ని కోసి ఆపరేషన్ చేయడమే మంచిది. ఎందుకంటే అది తీయడానికి అంత టైం, అంత స్పేస్ కావాల్సి వస్తుంది. కాబట్టి అన్నిటికీ అదే వర్తిస్తుంది. అన్నీ అలానే చేసుకుందాం అనే దానికి కాకుండా సెలెక్టెడ్ సిచ్యువేషన్స్లో ఎక్కడైతే మనం ఇలా చేసిన దానివల్ల అవుట్కమ్ మారుతుంది అని అనుకుంటామో అక్కడ మాత్రమే రోబోటిక్ సర్జరీని ప్రయోగించాల్సిన అవసరం ఉంటుంది. సో రోబోట్స్ ఆర్ గోయింగ్ టు స్టే ఫర్ ఎవర్. ఎందుకంటే ఇవి టెక్నాలజీ అనేది మారుతూ ఉంటుందండి. అండ్ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు స్టే. మనం అడాప్ట్ అవుతాం దానికి. సో ఈ టెక్నాలజీ అంతా అడాప్ట్ అయ్యి ఎందుకు అవుతాము, అవుట్కమ్స్ పెంచడానికి. ఎప్పుడైతే అవుట్కమ్స్ బెటర్ అవుతాయో, పేషెంట్స్కి రిజల్ట్స్ బెటర్గా ఉంటాయో, టెక్నాలజీ ఆల్వేస్ స్టేస్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద అవుట్కమ్స్, టెక్నాలజీ డజంట్ స్టే. ఈ రోబోటిక్ సర్జరీ మాత్రం అవుట్కమ్స్ అనేది కొన్ని సిచ్యువేషన్స్లో బెటర్గా చూపిస్తూ ఉంది కాబట్టి ఈ రోబోటిక్ సర్జరీ ఉంటుంది, ఇంకా మారుతుంది, ఇంకా ఎక్కువ అడ్వాన్స్డ్గా తయారవుతుంది. అంతేగాని రోబోటిక్ సర్జరీ మాత్రం ఈజ్ ఫ్యూచర్ ఆఫ్ ప్రెజెంట్ మ్యాన్ కైండ్. రోబోటిక్ సాంకేతికత అందుబాటులోకి రావడం అనేది వైద్య రంగంలో నిస్సందేహంగా ఒక మేలి మలుపు. మనిషి ప్రమేయాన్ని చాలా వరకు తగ్గించేస్తూ సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న ఈ రోబోటిక్ పరిజ్ఞానం ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకు నిజంగా ఒక వరప్రసాదమే. ప్రస్తుతానికి రోబోటిక్ సాంకేతిక నైపుణ్యం ఇంకా ఆరంభ దశలోనే ఉన్నందున ఇప్పటికిప్పుడు రోబోటిక్ సర్జరీలు చేయించుకోవాలని అనుకునే వాళ్లకు సర్జరీ వ్యయం కాస్త ఎక్కువగా అనిపించవచ్చు. అయితే కాలం గడిచే కొద్దీ పోటీ పెరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో రోబోటిక్ సర్జరీలు సామాన్యులకు కూడా ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయనడంలో సందేహం అక్కర్లేదు.